ఈరోజు నేను చెప్తా ఉన్నా, గర్వంగా కూడా చెప్తా ఉన్నా, దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగని విధంగా, రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడూ కూడా చూడని విధంగా 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన గడ్డ మీద గడప గడపలోనూ ఆవిర్భించాలన్న లక్ష్యంతో ఈ 56 నెలలుగా మీ బిడ్డ ప్రభుత్వం ప్రతి అడుగు కూడా వేసింది అని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మహిళా సాధికారతను దన్నుగా దేశంలో మరే ప్రభుత్వం కూడా అమలు చేయని విధంగా రాష్ట్రంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈరోజు ఈ 56 నెలలుగా తేడా కనిపించే విధంగా, దేశంలో ఏ రాష్ట్రంతో అయినా చూసుకున్నా కూడా రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా తేడా కనిపించే విధంగా ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి. అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటూ ఎక్కడా కూడా వివక్ష అనే దానికి చోటు లేకుండా, లంచాలకు ఎక్కడా కూడా చోటు లేకుండా ఈరోజు ప్రతి పథకం కూడా మన రాష్ట్రంలో అమలవుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. దాని పేరు ఆసరా అని. నేను ఆసరా ఇస్తున్నా, అండగా నిలబడుతున్నా అని చెప్పి అసత్యాలు చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి అది ఆసరా కాదు, అది టోకరా అని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రైట్గా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. నాసిరకం మందుని ఈ రాష్ట్రంలో మీరు తాగించి 30,000 మంది నీ నాసిరకం మందు వలన, మద్యం వలన తాగి చనిపోయి వారి భార్యల మాంగళ్యాన్ని తెంచినటువంటి నువ్వు ఏ రకంగా మహిళలకి అండగా నిలబడ్డావో ఒకసారి చెప్పాలని చెప్పి జగన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. మీరు ఇచ్చేది గోరంతా, లాక్కునేది కొండంతా. డ్వాక్రా రుణమాఫీ అన్నావు. ఆ రోజు డ్వాక్రా రుణమాఫీ పసుపు కుంకుమ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం 1 కోటి మంది మహిళలు, ఆనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల సంఖ్య 1 కోటి మంది, డ్వాక్రా గ్రూపులో ఉన్నటువంటి 1 కోటి మంది మహిళలు ఒక్కొక్కరికి సమానంగా, ఎవ్వరికీ వ్యత్యాసం లేకుండా 18 సంవత్సరాల వయసు దాటి 100 సంవత్సరాల ముదుసలి వరకు కూడా 20,000 రూపాయలు లబ్ధి పొందితే, నీ పాలనలో ఒక్కొక్క మహిళ లబ్ధి పొందినటువంటిది కేవలం 15,000 రూపాయలు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఒక్కొక్క మహిళ, 1 కోటి మంది మహిళల్లో ఒక్కొక్క మహిళ లబ్ధి పొందినటువంటిది 20,000 రూపాయలు. 2019 నుంచి నేటి వరకు నీ ఆసరా, టోకరా పేరుతో నువ్వు ఇస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు లబ్ధి పొందినటువంటిది కేవలం 15,000 రూపాయలు. ఈ రకంగా 50 లక్షల మంది మహిళలకు నువ్వు టోకరా వేసినటువంటి సంగతిని మభ్యపెట్టి, నేనేదో అండగా ఉన్నా, ఆడబిడ్డలకు అండగా ఉన్నా, దిశ యాప్ తెచ్చా, నీ యాప్ తీసుకొస్తే ఎందుకు ఈరోజు ఈ రాష్ట్రంలో దళిత మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి? ఏమైనా చేశావా? నీ నియోజకవర్గంలో నాగమ్మ అనే ఒక దళిత మహిళని మానభంగం చేసి హత్య చేస్తే, మరి నీ గన్న కన్నా ముందు జగన్ వస్తాడని చెప్పి ప్రగల్భాలు ఓదరగొట్టినటువంటి రోజా మాట్లాడాలి నువ్వు. ఇప్పుడు ఈ రోజు వరకు ముద్దాయిల్ని పట్టుకోలేనటువంటి అసమర్థపు, అవినీతి, చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి కాదా? నీ తాడేపల్లి ప్యాలెస్కు కోతవేటు దూరంలోనే ఒక దళిత స్త్రీని మానభంగం చేసి హత్య చేస్తే ఈ రోజు వరకు కూడా ముద్దాయిల్ని పట్టుకోలేనటువంటి నువ్వు ఏ రకంగా
మహిళలకి నువ్వు అన్నగా ఉంటావో ఒకసారి చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా గ్రూపులు ఉన్నటువంటి మహిళల సంఖ్య 1,14,00,000 మంది. 1,14,00,000 మంది డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులుగా ఉంటే మీరు 79 లక్షల మందికి మాత్రమే కుదించి వారికి ఆసరా అని చెప్పి టోకరా వేసి ఈ రకంగా ఈ రాష్ట్రంలో 35 లక్షల మంది మహిళలకు మొండి చేయి చూపించింది వాస్తవం కాదా జగన్ రెడ్డి? ఈ రాష్ట్రంలో మద్యం రేట్లను 3 రెట్లు పెంచావు. 2 లక్షల విలువ గల నాసిరకం మద్యాన్ని సరఫరా చేశావు. మందుబాబుల కష్టార్జితాన్ని ఇంటికి తీసుకొని భార్యాబిడ్డల అభివృద్ధి కోసం, ఇంటి సంక్షేమం కోసం, భార్యాబిడ్డల సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సినటువంటి కష్టార్జితాన్ని నువ్వు అడ్డంగా దోచుకున్నావే. 2 లక్షల కోట్ల రూపాయలు 2019 జూన్ 1వ తారీఖు నుంచి నేటి వరకు ఈ రాష్ట్రంలో 2 లక్షల కోట్ల మద్యం అమ్మకాలు చేశావే. నీ నాసిరకం మద్యం తాగి 30,000 మంది చనిపోయారే, అకాల మృత్యువాత పడ్డారే. ఈ నాసిరకం మద్యం ద్వారా మహిళల మాంగళ్యాన్ని మంటగలుపుతున్నావే. నువ్వా జగన్ రెడ్డి మహిళలకు అండగా ఉన్నది? పెన్నమ్మ తాలి తెంచినటువంటి నరహంతకుల్ని రక్షిస్తున్న జగన్ రెడ్డి నువ్వు మహిళా ద్రోవి కాదా? నీ తోడబుట్టిన అక్క చెల్లెలు తండ్రి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాల్సినటువంటి నువ్వు, సమాన ఆస్తి చెల్లెమ్మకి ఇవ్వాల్సినటువంటి నువ్వు ఈరోజు మెడపట్టి గెంటావే నీ చెల్లెమ్మని. నువ్వా చెల్లెలకి అన్నవి? వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షురాలుగా, గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న నీ తల్లిని మెడ పట్టుకొని గెంటావే. నువ్వా అవ్వాతాతలకి అండగా నిలబడినటువంటిది నువ్వా? నీ తల్లికి, నీ చెల్లికి, నీ పెన్నమ్మకి అండగా లేనటువంటి నువ్వు, మెడపట్టుకు గెంటినటువంటి నువ్వు, నీ చెల్లిని అపహాస్యం చేసినటువంటి నువ్వు, నీ పెన్నమ్మ తాలిని తెంపినటువంటి నువ్వు ఏ రకంగా నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు అన్నమవుతావో జగన్ రెడ్డిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నువ్వు సమాధానం చెప్పు వీటన్నిటికీ. కొని తినే వస్తువు ధరల దగ్గర నుంచి ఒక్కొక్క కుటుంబం నుంచి కూడా ఈ 57 నెలల పాలనలో నువ్వు 3 లక్షలు గుంజుకున్నావే. ధరలను అధికంగా పెంచావు, పన్నులు విపరీతంగా పెంచావు. ఇచ్చేది గోరంతా, లాక్కునేది కొండంతా. నీ దోపిడీకి హద్దే లేకుండా పోయింది ఈరోజు ఈ రాష్ట్రంలో. శాండ్లో దోపిడీ, వైన్లో దోపిడీ, మైన్లో దోపిడీ, నాడు నేడులో దోపిడీ, అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో దోపిడీ, బటన్ నొక్కుడి మాటున తిరిగి అందులో కూడా స్కామ్ చేస్తున్నటువంటి మీరు, మీ ప్రభుత్వం ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 0 వడ్డీ 5 లక్షల రూపాయల వరకు ఒక డ్వాక్రా గ్రూప్ సంఘం 5 లక్షల రూపాయల వరకు రుణం తీసుకుంటే దానికి 0 వడ్డీని అమలు చేస్తే ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 లక్షలకు కోత కోసి 0 వడ్డీ కేంద్రమే భరిస్తుందో కానీ నువ్వు ₹1 అంటే ₹1 అయినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా గ్రూప్ మహిళలకి 0 వడ్డీ ఇచ్చావా అని చెప్పి అడుగుతున్నాను.